సార్ చూసే ఉంటారు. అదే మేడం, ఇందాక శైలజతో మాట్లాడుతుంటే అమ్మ గోపి ఎలాంటి వ్యక్తి అమ్మ అంటే కనుక చాలా మంచి వ్యక్తి అండి. ఈ అమ్మాయి అతని జీవితంలో ప్రవేశించేటంత వరకు అతనిలో ఎటువంటి లోపం లేదు, ఎటువంటి వ్యసనాలు లేవు, ఎటువంటి చెడు అలవాట్లు లేవు. మరి మీ ఇద్దరి మధ్యన ఏమీ చెడినప్పుడు 10 సంవత్సరాల తర్వాత మనిషి ఆ నిర్ణయం తీసుకోవటానికి 9-10 సంవత్సరాల తర్వాత మనిషి అలా నిర్ణయం తీసుకోవటానికి ఏంటి కారణం అంటే ఆ అమ్మాయి దగ్గర సమాధానం లేదు. గోపిని అడిగితే కనుక ఎందుకు గోపి మీరు అలా చేశారు అంటే కనుక ఏదో ఒక అనుకోనటువంటి ఒక కారణం మా ఇద్దరి మధ్యన ఉంది. అదేంటంటే ఏంటి అన్నది ఎవరు కూడా విడమర్చి చెప్పట్లేదు. అది భార్యాభర్తల శారీరక సంబంధమా అంటే కనుక దాని గురించి కూడా ఎవరు మాట్లాడట్లేదు. సో ఇక్కడ బహుశా ఏంటంటే ఈ ఏ కారణం చేత సంధ్య వలలో గోపి పడ్డాడు అనేటటువంటి ప్రశ్నకి మనకి సమాధానం దొరకదు. కాబట్టి ఆ తదుపరి పరిణామాల గురించి మాట్లాడుకుంటే బహుశా ఈ సమస్యకు పరిష్కారం వస్తుందమ్మా. శైలజ విషయంలో మేడం తనకు ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఏంటి, గోపి సంధ్యతో వెళ్ళిపోయాడు, సంధ్యతో పాటు ఉంటున్నాడు, తనతో పాటు సావాసం చేస్తున్నారు, వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అనేటటువంటి అంశం మీకు ఒక బ్రేకింగ్ న్యూస్ లా తెలిసింది. ఇది సమస్య కాదనట్లేదు. ఇనిషియల్ గా మీకు ఆ వార్త తెలిసిన తర్వాత మీరు షాక్ తిన్నారు, కంగు తిన్నారు, కాదనట్లేదు. కానీ ఆ తర్వాత మీరు నడిచినటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ హింస అనేటటువంటిది ఏదైతే మీరు చూపెట్టారు అంటే ఆ అమ్మాయిని కొట్టడం కానీ, ఆ అమ్మాయిని తిట్టడం కానీ, లేదంటే ఆ అమ్మాయిని బజార్కి ఈడ్చడం కానీ, ఆ అమ్మాయి పరువు తీయటం కానీ, ఆ అమ్మాయి ఆల్రెడీ ఎంత కాదనుకున్నా ఆ అమ్మాయి ఈరోజు తప్పు చేసినటువంటి స్థానంలో ఆ అమ్మాయి కూర్చున్నా కూడా ఆ అమ్మాయి ఆల్రెడీ ఒక అనుభవంతో బాధపడుతుంది. ఈ అమ్మాయి చేసినటువంటి తప్పుని మీరు ఏం చేశారంటే పబ్లిక్ చేశారు. అంటే తను కొట్టడం, తిట్టడం, రోడ్డు మీద ఈడ్చడం ఒకెత్తమ్మా. ఇంకోటి ఏంటంటే అసలు ఈ అమ్మాయి నా భర్తతోనే కాదు, ప్రజలందరూ వినండి, ఈ అమ్మాయి ఎవరితో అన్నా తప్పు చేయడానికి రెడీగా ఉంది అనేటటువంటి ప్రచారాన్ని మీరు చేయటం నేను ఖండిస్తున్నాను. అంటే ఇది ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి స్త్రీలు ప్రవర్తనకు కూడా మనం ఇవ్వకూడనటువంటి శిక్ష. మీరు గోడల మీద రాయటం, ఫోటోలు అంటించటం, ఆ అమ్మాయి మీకు మెసేజ్లు పంపించటం, ఈ మెసేజ్లు కాస్త మీ పిల్లలు సేవ్ చేయటం, ఇది అన్నిటికంటే చండాలం. మీ పిల్లలు ఆ మెసేజ్లు చదవటం, అవి సేవ్ చేయటం అన్నది చాలా ఖండించదగ్గటువంటి అంశం అమ్మ. 9-10 సంవత్సరాల పాటు మీకు ఏమైనా కష్టం వచ్చి ఏమైనా సమస్య వస్తే కనుక మీకు ఉన్నటువంటి ఏకైక ఆధారం మీ భర్త. అతన్ని వచ్చి అడిగేదాన్ని. కానీ ఇప్పుడు మీ భర్తే మీకు సమస్య అయ్యి కూర్చున్నప్పుడు మీకు అడగటానికి, దానికి సంబంధించిన సలహా తీసుకోవటానికి ఎవరు లేరు. అన్నదమ్ములు లేరు, ఆ అమ్మ నాన్న లేరు, ఎవరి సపోర్టు లేదు. అది ఇక్కడ పెద్ద సమస్యగా మారిపోయింది. మొదటి నుంచి నా భర్త ప్రవర్తన ఇలాగే ఉంది అంటే కనుక బహుశా మీరు చేసినటువంటి పనిని నేను సమర్థించేవాడిని. సున్నితంగా పోయేటటువంటి అంశాన్ని మీరే కఠినంగా తయారు చేసుకున్నారు, దీర్ఘకాలికంగా మార్చుకున్నారు, చాలా పెద్ద సమస్యగా చేసేసుకున్నారు. గోపి విషయానికి వస్తే ఓవరాల్గా మీ లాజిక్ అన్నది తప్పండి. ఎందుకంటే శారీరక సంబంధం కానీ ఇంకోటి కానీ ఏవి కూడా ఇవేంటంటే బహుశా మనం ఒక పుస్తకంలో ఏం కారణాలు ఉన్నాయి అని ఆలోచించి రాసుకుని మళ్ళీ ఆ పుస్తకం చదివేటటువంటి పరిస్థితిలో మీరున్నారు. అంటే ఖచ్చితమైనటువంటి కారణాలు ఆ అమ్మాయి పెట్టడానికి, ఆ అమ్మాయిని దూరం పెట్టడానికి ఇక్కడ ఏమీ లేవు. ఆమె నుంచి లలిత ఆమె పేరు ఉన్నాడు, అట్లానే కేసు పెట్టినాం. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినాక వాళ్ళకి అక్కడ హోటల్కి వెళ్ళొద్దని చెప్పారు ఆయనని. అప్పటి నుంచి ఆయన పెయింటింగ్ పని చేస్తున్నాడు. వెళ్ళట్లేదు. హోటల్ ఆవిడదా? కాదు మేడం, వేరే వాళ్ళది. వేరే ఆమె పని చేసేది, ఆయన పని చేసేవాడు అక్కడ. ఓకే, ఇద్దరు. మీరు చూసారా? అవును మేడం. నేను ఫస్ట్ వేరే దగ్గరికి పనికి వెళ్తుండే మేడం. అయితే పాప చిన్న ఉంది, వదిలేసి వెళ్ళాక వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గర పాపని తీసుకుని ఆయన ఉన్నాడు. అయితే లవ్ మ్యారేజా? అవును మేడం. లవ్ మ్యారేజ్. ఎన్నేళ్ళు లవ్ చేశారు? ఏం లేదు మేము ఒకటే గల్లీలు ఉంటుండే. ఇట్లా 1 సంవత్సరం వరకు చేసుకుందామని అనుకున్నాము. తర్వాతకి అమ్మ వాళ్ళు చెప్పినాక కొన్ని రోజులు ఒప్పుకోలేరు వాళ్ళు. తర్వాతకి వద్దు, అమ్మ వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు కలిసి వచ్చినాక పెళ్లి చేసుకున్నారు. ఒప్పుకున్నారు. ఓకే. వాళ్ళకి అమ్మ నాన్న ఉన్నారు? నాన్న లేడు మేడం, అమ్మ ఉన్నారు. అక్క చెల్లెలు ఉన్నారు? ఒక చెల్ల, 2 తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు మంచి చూడరు మేడం, నన్ను ఎవరు చూడరు. వాళ్ళు మేడం బస్సు బాధ పెడతారు మేడం. అసలు అన్నం పెట్టేది లేదు, ఏం లేదు. ఇంటిలోకి వెళ్ళి అన్ని తీసుకెళ్ళి వేరే ఇంట్లో దాచిపెట్టుకునేది మేడం. దాచిపెట్టుకుంటే నా దగ్గరికి వచ్చి అన్నం తిని మళ్ళీ అక్కడికి వెళ్ళేది మేడం. అలాగే ఉండే. మళ్ళీ డెలివరీ అయినాక ఒక 2 నెలలు 3 నెలల ముందుకే నా దగ్గర తీసుకొచ్చి వదిలేసినారు మేడం. మళ్ళీ పాప పుట్టింది. మళ్ళీ పాప పుట్టినాక మళ్ళీ 1 నెలది పంపించిన మళ్ళీ వచ్చి నా దగ్గరనే ఉన్నారు మేడం. మళ్ళీ వచ్చి ఇప్పుడు బాబు పుట్టినప్పుడు నా దగ్గరనే వదిలేస్తున్నారు మేడం. నేను ఏడికెళ్ళి పెట్టాలా మేడం వాళ్ళకు? నాకు ఇంకే 3 ఆడపిల్లలు మేడం. నాకు 4. ఒక తమ్ముడు, నేను, ఇంక 2 చెల్లెలు ఉన్నారు. నేనే పెద్దదాన్ని. ఎందుకు ఆయన నిన్ను? ఆమె ఉన్నాడు మేడం. అట్లా 2 ఒక రూమ్ లో నాకు కనిపించారు. వాళ్ళిద్దరు ఒక రూమ్ లో, వాళ్ళిద్దరు తప్ప ఎవరు లేరు ఇంక అక్కడ.
కనిపించినప్పుడు నేను వెళ్ళి కేసు పెట్టినాక వాళ్ళు ఇద్దరిని ఒకసారి పోలీసు వాళ్ళు పిలిపించి ఇద్దరిని కొట్టిరు. ఇంకోసారి మీరు కలవద్దు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, ఆమె దగ్గరికి వేరే వేరేగా ఉండాలని కొట్టిరు వాళ్ళిద్దరిని. కొట్టినాక కూడా ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయింది. నన్ను కొట్టడం, ఇంకా అప్పటి నుంచి నాకు సరిగ్గా చూసుకోకపోవడం, ఇంకా అప్పటి నుంచి అట్లనే చేస్తున్నాడు ఆయన. ఏమనంటే ఇష్టం వచ్చినట్టు రక్తాలుగా అన్నట్టు కొడతాడు. మొత్తం ఆమెకు దెబ్బలే ఉందమ్మా. ఒకసారి సరిగ్గా నాకు ఏమంటాడు అర్థం కావట్లేదు. అట్లా చేస్తున్నాడు మొత్తం నన్ను. ఆయనకి ఆవిడకి ఎన్ని రోజులకి కనెక్షన్ ఉంది? ఆయనకి ఎప్పటి నుంచి ఉందంట మేడం నాకు తెలియదు. అది పెళ్ళాక ముందు నుంచి ఉందంట ఆయన. అప్పుడు ఎప్పటి నుంచి ఉందో కానీ మాకైతే పెళ్లి కాకముందే తెలియదు. పెళ్లి అయినాక తెలిసింది, 6 నెలలకు నాకు తెలిసింది ఇట్లా అని. బట్ వాళ్ళ అమ్మకి తెలుసు? వాళ్ళ అమ్మకి తెలుసు మేడం. వాళ్ళ ఇంట్లో వచ్చి అన్ని చేసి ఇంట్లో పని కూడా చేసేదంట ఆమె. అమ్మాయి వాళ్ళ నాకన్నా పెద్ద ఏజ్ ఉంటుంది మేడం. ఆమె అసలు నాకు లేదు ఇట్లా అప్పటి నుంచి ఇట్లా పెట్టినప్పటి నుంచి ఇంకా నువ్వెవరు నువ్వు ఇట్లా వేసినావు అంటే నేను ఎవరు చూపి అంటే నువ్వు ఆడవాళ్ళు ఇట్లా దొరకరు నాకు, నువ్వు దొరకవు నాకు అని చాలా హింసిస్తుండే మేడం. నాకు అమ్మ వాళ్ళు కొంతసేపు లేకపోతే అంతే మేడం. నాకు వచ్చి కొడతాడు మేడం. నేనేమని అడిగితే మమ్మల్ని వచ్చి కొడతాడు మేడం. మమ్మల్ని కొడతాడు, జిబ్బు ఇస్తాడు మేడం. నాకు నా పిల్లలు ఇట్లా అందరిని ఇట్లా చెయ్యి వేసుకొని ముగ్గురిని తీసుకెళ్ళి అక్కడ పాడేసి కాళ్ళతోటి తంతాడు మేడం. ఇక్కడ ఎవరు లేరు మేడం మాకు, అందుకనేసి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు కూడా. మా ఆయనకు బాగాలేదు మేడం, నిజామాబాద్లో ఉంటాడు మేడం. ఆయన నేను పిల్లల్ని పెట్టుకుని ఉన్నా చేసుకొద్దామన్నా మేడం. ఆయన ఇష్టపడినప్పుడే పోలీసు వాళ్ళు కూడా చెప్పినా మేడం, ఆయననే చేసుకుంటాను సరే అని చేసిన మేడం. మంచిగా ఉండొచ్చు కదా. మీరు వెళ్ళి ఎన్నిసార్లు పోలీస్ కంప్లైంట్? 5-6 సార్లు పెట్టినా మేడం. ఇట్లా పెట్టి ఏంటని పెట్టారు? ఉంచుకొని ఒకసారి కంప్లైంట్ ఇచ్చిన మేడం. తర్వాతకి మళ్ళీ అట్లనే ఆ హోటల్కి వెళ్తున్నాడు, మళ్ళీ ఒకసారి పెట్టిన. ఆయన కూడా అట్లా కేసు పెట్టినా కూడా ఉండట్లేదు మేడం. ఒకవేళ హోటల్ సెట్ నాకు ఫోన్ చేసి చెప్పిండు ఇట్లా మీ అయినా మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్తుండమ్మా అంటే, నేను అడిగినందుకు ఆయన యాసిడ్ కూడా తాగిండు మేడం ఒకసారి. 3 రోజులు ఉస్మానియాలో ఉన్నాం ఇంకా అట్లా. ఇప్పుడు మీరిద్దరు కలిసి ఉంటున్నారా, విడివిడిగా ఉంటున్నారా? ఇప్పుడు వారం అవుతుంది మేడం అమ్మ దగ్గరనే ఉంటున్నా. కానీ ఎప్పటి నుంచో మేడం ఎప్పుడైనా ఒక వారం అక్కడ ఉంటే నెల రోజుల వరకు ఇక్కడనే ఉంటాను మేడం. నేను సరిగ్గా తిండి కూడా రోజు 400 పనికి వెళ్ళినప్పుడు పైసలు అడుగుతారు కదా మేడం. రాగానే పైసలు అడిగితే నువ్వు ఇట్లా బయటికి బజార్ వాళ్ళ దాకా రాగానే పైసలు అడుగు, నీ కాడకు నేను బజార్ దాన్ని అంటాడు మేడం. ఇంత ఇంకొక మాట కానీ చెప్పలేము, అంత గలీజ్ మాట మేడం. ఫస్ట్ కడుపున్నప్పుడు ఇప్పుడు బాబు ఉన్నప్పుడు నా కడుపు నాది కాదని చెప్పిండు మేడం. తర్వాత బాబు పుట్టినాక ఇంకా నా కొడుకే అంటున్నాడు. అది ఆడపిల్ల పుట్టుంటే నా కాదని చెప్పేవాడు. ఫస్ట్ 2 రోజుల వరకు నా కడుపు అసలు నా వల్ల కాలేదని చెప్పిండు. అమ్మ వాళ్ళు ఎక్కడికన్నా వెళ్తే సార్ ఇలా చూసుకొని ఇష్టం వచ్చినట్టు కొడతాడు మేడం. ఏది ఉంటే అది తీసుకొని ఎన్నోసార్లు కన్ను మొత్తం ఇట్లా ఏమన్నా కూడా ఇక్కడ వేసి గుద్ద మొత్తం రక్తం ఇట్లా అట్లా కొడతాడు. ఎదురింట్లోనే ఈ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చి దిగారు. వీళ్ళిద్దరు కనెక్ట్ అయ్యి తిరుపతి వెళ్ళిపోయారు మేడం. ఇంకా బతికే ఉన్నవరా అన్నట్టు చూసింది మేడం ఆ పిల్ల. తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, దానికి ఏ ముద్దు ముచ్చట లేదు, సంవత్సరం మొగ్గును వదిలిపెట్టి వెళ్ళిపోయినాదానని కొన్నాళ్ళు నాకు టార్చర్ పెట్టాడు. ఆ రకంగా కొన్నాళ్ళు వేధించి ఇంకా ఆ అమ్మాయికి ఇంకా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన నాకు నిండిపోయింది. ఇలా పంపిస్తే ఎవరి ఎంతమంది లైన్ వేసిండ్రు, ఎవరు కన్ను కొట్టిండ్రు అని అంటాడు. ఏ సుఖానికి నోచుకోలేదు ఉన్నాడు మేడం ఇంకా నాతోటి. అదిగాని అక్కడ సుఖం నోచుకోదు అని చెప్పేసి బయటకు వచ్చేస్తాడు. ఒప్పుకుంటే నీకు ప్రాబ్లం ఏముంది, ఆ పిల్లకి 7,000 నెలకు వస్తున్నాయి. నేను పొద్దుగూకులు చేస్తే నాకు 300 వస్తాయి, అరగంట నిలబడ్డావంటే నీకు 1,000 వచ్చి నిలబడతాయి అని మాట్లాడి తనతో నాకు సంబంధం పెట్టుకునేలా చేసిందే ఈ కుటుంబం. తప్పు చేసే తనతోటి నేను నమ్మి 4 సార్లు నేను ఆయనకాడికి వెళ్తున్నా కానీ చేనుతో కట్టేస్తాం మేడం. ఇట్లా చేస్తున్నాడు. బకెట్ పెట్టి దాంట్లో ఏంటయ్యా నా పిల్లలతో మాట్లాడినాడు మేడం ఫోన్ చేసి. నేను ఎక్కడున్నా ఏంది ఎవరికి నా వాళ్ళకి తెలియదు మేడం.